మన భారతదేశం ఎన్నో మహిమాన్విత దేవాలయాలకు పుట్టినిల్లు. ఎన్నెన్నో దేవాలయాలలో ఎన్నెన్నో వింత విషయాలు. అన్ని దేవాలయాలను సందర్శించాలంటే మనకు జీవితకాలం సరిపోదు. అందుకే వీలైన ఆలయాలను దర్శించుకోవాలి. కానీ అన్ని ఆలయాల గురించి, అక్కడి అద్భుతాల గురించి మనం తెలుసుకోవాలి. అప్పుడే దైవభూమిలో జన్మించిన మన జీవితాలకు సార్థకత ఏర్పడుతుంది. నరసింహస్వామి సజీవంగా గోచరించే ఒక అద్భుతమైన ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నరసింహస్వామి వారు ఒక మనిషిలా సజీవంగా గోచరించే ఈ అద్భుత ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరుకు సమీపంలో 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన హేమాచల పర్వతం మీద ఉంది. హిరణ్యకశిపుని సంహరించాక అదే ఉగ్రరూపంతో నరసింహస్వామి ఈ హేమాచల పర్వతం మీద స్వయంభువుగా వెలిసేరని చరిత్ర చెప్తోంది. స్వామివారి ఉగ్రత్వాన్ని తగ్గించడానికి, స్వామిని ప్రసన్నమూర్తిగా రూపాంతరం చెందించడానికి కాలక్రమంలో అగస్త్య మహర్షి లక్ష్మీదేవిని ప్రతిష్ఠించారట. 10 అడుగుల ఎత్తు ఉన్న ఈ మూల విరాట్ విగ్రహం అన్ని విగ్రహాలలాగా కఠినంగా శిలలా కనిపించదు. మన మానవ శరీరంలాగే మృదువుగా ఉంటుంది. అర్చకులు ఈ విగ్రహాన్ని వేలుతో స్పర్శిస్తే అక్కడ గుంత ఏర్పడుతుంది. వేలు తీసేయగానే మళ్ళీ శరీరం యథాస్థితికి వస్తుంది. పూలతోనూ తులసి దళాలతోనూ స్వామివారిని స్పర్శించినప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. మూల విరాట్టుకు దగ్గరగా వెళ్ళినప్పుడు స్వామివారు శ్వాస తీసుకుంటున్న ప్రకంపనలు అనుభూతమవుతాయని అర్చకులు చెప్తారు. స్వామివారి వక్షస్థలంపై వెంట్రుకలు కూడా దర్శనమిస్తాయట. స్వామివారి విగ్రహం స్పాంజిలాగా ప్రతిస్పందించడమే కాదు, స్వామి నాభి భాగం నుంచి గాయం తగిలినప్పుడు మనకి స్రవించినట్లుగా రక్తం చీము కలిసినట్టుగా ఉన్న ద్రవం ఎల్లప్పుడూ స్రవిస్తూ ఉంటుందట. అర్చకులు స్వామివారి నాభికి నిరంతరం గంధాన్ని పూస్తూ ఉపచారం చేస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని సాయంత్రం 5 గంటలకు మూసివేస్తారు. అప్పటి నుంచి నరసింహస్వామి వారు పర్వతం మీద ఉన్న అడవులలో సంచరిస్తారని స్థానికులు చెప్తారు. రామాయణ కాలంలో ఈ ప్రాంతాన్ని రావణాసురుడు శూర్పణఖకు బహుమతిగా ఇచ్చాడట. రాముడు ఈ ప్రాంతంలో 14,000 మంది రాక్షసులను సంహరించాడని కథనం. ఈ ఆలయానికి సమీపంలో చింతామణి జలపాతం ఉంటుంది. ఎన్నో వనాల నుంచి, ఔషధ మొక్కల మీద నుంచి ప్రవహించి వచ్చిన కారణంగా ఈ జలపాతంలోని నీరు ఔషధీ గుణాలు సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఈ నీరు సేవిస్తే అనేక రోగాలు నశిస్తాయని స్థానికులు చెప్తారు. ఈ నీటిని చాలామంది భక్తులు తమతో తీసుకొని వెళతారు. ఎంతకాలం ఉన్నా ఈ నీరు పాడవదని భక్తుల అనుభవం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం.